ఇద్దరు పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. తనకు బతకాలని లేదని, తాను లేకపోతే పిల్లలు అనాథలవుతారంటూ సూసైడ్ నోట్ రాసింది. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లా అడవి వెంకటాపూర్లో చోటు చేసుకుంది. ఆత్మహత్యలకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. అడవి వెంకటాపూర్కు చెందిన నవనీత తన ఇద్దరు పిల్లలు విఘ్నేష్, మధుప్రియను చంపేసి తాను ఆత్మహత్య చేసుకుంది. తన మృతికి ఎవరూ కారణం కాదని, తనకు బతకాలని లేదని సూసైడ్ నోట్ రాసింది. తాను లేకుండా పిల్లలు బతకడం కష్టమని, అందుకే వారిని తన వెంట తీసుకుపోతున్నానంటూ లేఖ రాసింది. ఆత్మహత్యకు తన భర్త కారణం కాదని, అతన్ని ఏమీ అనవద్దంటూ మృతురాలు నవనీత రాసిన సూసైడ్ లెటర్ కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇద్దరు పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. వికారాబాద్ జిల్లా చౌడావూరు మండలం అడవి వెంకటాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు చనిపోవడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 30 ఏళ్ల నవనీత అనేటువంటి మహిళ తన కుమారుడు కూతురును ఉరివేసి చంపేసిన తర్వాత తను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఈ ఆత్మహత్యకు కారణాలు ఏంటనేటువంటి అంశానికి సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ప్రాథమిక విచారణలో మాత్రం కుటుంబ కలహాలతోటి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు. తన ఇద్దరు పిల్లల్ని కూడా తాను ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఇద్దరు పిల్లలు అనాథలుగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారిని కూడా చంపేయాలనేటువంటి ఒక ప్లాన్ తోటి వారిని ఇద్దరి పిల్లల్ని కూడా ఉరి చంపేసిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అయితే ఒక ప్రాథమిక అంచనా కూడా రావడం జరిగింది. కానీ సూసైడ్ లో కూడా ఒక కీలక అంశాన్ని కూడా ఆమె స్పష్టంగా రాయడం జరిగింది. తన చావుకు ఎవరు కారణం కాదు, భర్త కూడా తనని నిందించదండి, భర్త కూడా నేను చనిపోవడానికి భర్త కూడా కారణం కాదు, తనని ఎవరు ఏమనకండి అంటూ కూడా అందులో స్పష్టంగా రాయడం జరిగింది. తనకు బతకడం ఇష్టం లేకే చనిపోతున్నానంటూ కూడా నవనీత రాసినటువంటి లేఖను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇద్దరు పిల్లలను కూడా చంపడానికి కారణం ఏంటంటే నేను చనిపోతే ఇద్దరు పిల్లలు అనాథలు కావద్దు అనేటువంటి ఉద్దేశంతో వారిని చంపేసి తాను కూడా సూసైడ్ చేసుకుంటున్నానటువంటి అంశాన్ని కూడా అందులో రాశారు. కాబట్టి దాని ఆధారంగా చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఇక ముగ్గురు యొక్క మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొద్ది సేపట్లో పోలీసులు దీనిపైన పూర్తి స్థాయిలో భర్తను వారి కుటుంబ సభ్యులు విచారిస్తే మరికొన్ని కీలక అంశాలు పడేటువంటి అవకాశం ఉందని పోలీసులు అయితే భావిస్తున్నట్టు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.